సినిమాల్లో పవర్ స్టార్గా ఉర్రూతలొగించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రియల్ లైఫ్లో డిప్యూటీ సీఎంగా ఏపీకి పచ్చని భవిష్యత్తును అందించేందుకు సిద్ధమయ్యారు. మాటలు కాదు చేతలే ముఖ్యమన్నట్లుగా 50% గ్రీన్ కవర్ అనే బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఇది కేవలం ఎన్నికల హామీ మాదిరి కాగితాలకే పరిమితమయ్యే ప్రణాళిక, లేక రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని పచ్చని నేలను అందించే ఒక చారిత్రాత్మక ఉద్యమమా? గతంలో ఎన్నో ప్రభుత్వాలు వన మహోత్సవాలు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదన్నది వాస్తవం. మరి పవన్ కళ్యాణ్ మార్క్ పాలన ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు నడిపిస్తుంది? కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని బతికించేందుకు పరిశ్రమల్ని, రైతుల్ని ఈ యజ్ఞంలో భాగస్వాములు చేసేందుకు ఆయన రూపొందిస్తున్న వ్యూహం ఏంటి? ఈ గ్రీన్ వారియర్ సంకల్పం ఆంధ్రప్రదేశ్ను దేశానికి పర్యావరణంలో ఆదర్శంగా నిలబెడుతుందా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఎస్ రవి, చూసుకుంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేటటువంటి ఏదైతే సామెత ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100% కూడా విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలో 2047 నాటికి దాదాపు 50% వరకు కూడా గ్రీన్ కవర్ ప్రాజెక్టును చేపట్టాలని పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడికక్కడే కాలుష్య భూతం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో దానిని ఏ విధంగా నివారించాలన్నది దానిపైన పవన్ కళ్యాణ్ చాలా గట్టిగానే కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో అనేక మార్పులైతే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే గిరిజన గ్రామాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా కూడా రహదారులు నిర్మించారు, అక్కడ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు, అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా రక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు కూడా పెద్ద ఎత్తున మేలు చేసేటటువంటి ప్రాజెక్టులు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఇటు చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడికక్కడే భూతాపం పెరిగిపోవడంతో చాలా ఎక్కువగా గాలి అంతా కూడా పొల్యూట్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ప్రతి ప్రాంతంలో కూడా పచ్చని చెట్లు నాటాలనే దానికోసం అయితే పవన్ కళ్యాణ్ ముందుగా అడుగు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉగాది నుంచే ప్రతి ప్రాంతంలో కూడా పచ్చని చెట్లు నాటాలి, నాటినటువంటి చెట్లని ఏ విధంగా ఎదిగే వరకు కూడా దాన్ని సాగు చేయాలనే దానిపైన ఇటు అధికారులతో పాటు ఇటు ప్రజల్ని, రైతులను కూడా ఈ ప్రాజెక్టులో మమేకం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించినటువంటి ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అటవీ ప్రాంతాలన్నీ కూడా గతంలో ధ్వంసం అయిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని నివారణతో పాటు మరలా ఏదైతే అశోకుడు చెప్పిన విధంగా కూడా మొక్కలు నాటాలనేటటువంటి ఒక నినాదానికి ఏపీ డిప్యూటీ సీఎంఏ దీనికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పల్లెల్లో, పట్టణాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా మొక్కలు నాటాలి, అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలుష్య భూతాన్ని తరిమి కొట్టాలి, భూతాపాన్ని తగ్గించాలంటే దానికి పచ్చదనమే ప్రధాన ధ్యేయం అనుకుని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 2027 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం ఆయన ప్రధాన ధ్యేయంగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విరివిగా కూడా మొక్కలు నాటేందుకైతే ఆయన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ఏదైతే ఒక కొత్త ప్రణాళికను కూడా సిద్ధం చేసి దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ పైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడేందుకు కూడా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒక అటవీ శాఖ మంత్రిగా కూడా ఆయన చేయాల్సినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటవుల్ని పెంచడంతో పాటు అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి పచ్చదనాన్ని కూడా పెంపొందించడం ఆయన ప్రధాన ధ్యేయంగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గాలి కాలుష్యం అయిపోయినటువంటి నేపథ్యంలో ఆ కాలుష్యాన్ని నివారించాలి, అలాగే పచ్చదనంతో మన రాష్ట్రం అంతా కూడా కలకలలాడేటటువంటి ఒక ధ్యేయంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక గ్రేట్ వారియర్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ బృహత్కర కార్యక్రమం ఏదైతే ఉందో దీంతో రాష్ట్రంతో పాటు ఇటు పట్టణాలు, పల్లెలన్నీ కూడా కలకలలాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పచ్చని చెట్లు ఎక్కడైనా కనిపిస్తే దాని నీడను కూడా మనం తలదాచుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఎండాకాలం వస్తే చాలు
సరైన నీడ లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. పశు పక్షాదులు కూడా ఈ పచ్చదనం ఎక్కడ కనిపిస్తే అక్కడ వచ్చి వాలేటటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే శ్రీకారం చుట్టారు. చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో మొక్కలు నాటేందుకు కూడా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఈ ఉగాది నుంచే ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఉగాది నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో ఇటు విద్యార్థులు అలాగే ఉద్యోగులతో పాటు రైతుల్ని అలాగే అక్కడ ఉన్నటువంటి జనజీవన స్రవంతనన్నింటినీ కూడా మమేకం చేసే విధంగా ఆయనైతే ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ యొక్క నేర్పు, పవన్ కళ్యాణ్ యొక్క పట్టుదల ఏ విధంగా ఉండబోతుందో ఈ అంశంతోనే మనకు తేట తెల్లమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైనా పచ్చదనం లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పట్టణాల్లో చూసుకుంటే పొల్యూషన్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పొల్యూషన్ని తరిమి కొట్టాలంటే కేవలం ఒక పచ్చదనంతోనే ఇది సాధ్యపడుతుందని నమ్మినటువంటి సిద్ధాంతమే పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఈ పచ్చదనానికి సంబంధించినటువంటి హరితాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా త్వరలోనే సిద్ధమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2047కు ముందే 50 నుంచి 60% కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రీన్ కవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థుల్ని అలాగే చిన్నారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా కూడా రైతుల్ని భాగస్వామ్యం చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా అధికారులు అయితే సిద్ధమైనట్లుగా అయితే తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.